దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మీకందరికీ ఈ ఉదయకాలపు శుభములు మీకు కలుగును గాక. వార ఆరంభము ఇది నాన్న అనుదిన వాక్యాహారం పొందుకోవడానికి ఆయన సన్నిధిలోనికి చేరిన మీ అందరికీ ప్రభు పేర వందనాలు. చూస్తున్న మీకందరికీ దైవ దీవెనలు సమృద్ధిగా మీకు కలగాలని కోరుకుంటున్నాను. గడిచిన కాలమంతా దేవుడు తన దివ్యమైన కృప చేత మనలను సజీవులుగా ఉంచి మరొక దినము మనకు అనుగ్రహించి అనుదిన ఆహారము అనుగ్రహించటానికి ప్రభు ఇష్టపడి కోరి సంకల్పించి మనకి భాగ్యాన్ని కలగచేశారు. అందుకై స్తోత్రం కలుగునుగాక. రండి, దేవుని వాక్యాన్ని మనము పొందుకుందాం. నేటి దిన ధ్యానము కొరకు మన ధ్యానాంశంలో 23వ కీర్తనలో 5వ వాక్యాన్ని మరొక పర్యాయము చదువుదాం. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ప్రభునందు ప్రేమైన వారలారా, గడిచిన దినాలలో మనము ఈ 23వ కీర్తన ప్రారంభ వచనం నుంచి ధ్యానం చేసుకుంటూ వచ్చాం. దేవుడు నాకు అనుగ్రహించిన తలంపును బట్టి నేను మీ ముందు కొన్ని సంగతులు ఉంచాను. ఇది ఆ క్రమంలో ఇది ఈ 5వ వచనంలో ఒక మాట మనము ఈ ఉదయకాలాన మనము ధ్యానం చేద్దాం. నూనెతో నా తల అంటి ఉన్నావు, నూనెతో నా తల అంటి ఉన్నావు. దేవుని బిడ్డలారా, భక్తుడు దేవుని యొక్క కార్యము అనుభవిస్తూ పొందుకున్న ఒక సంగతి ఏమిటి అంటే, ఆయన నా తలను నూనెతో అంటి ఉన్నాడు. తైలము తల మీద పోయబడటం కానీ, తైలముతో తల అంటటం కానీ, ఇవి మనం గ్రంథంలో మనం చదివేటప్పుడు అనేక సందర్భాలు మనకు ఎదురవుతాయి. సంగతి మనకు బాగా తెలుసు. ఒక వ్యక్తిని ఏదైనా ఒక పని కొరకు నియమించాలి అంటే, లేక ఒక వ్యక్తిని ఒక రాజుగా నియమించాలన్నా, లేదా ఒక వ్యక్తిని ఒక సంఘానికి నాయకునిగా, కాపరిగా, బోధకునిగా, పరిచారకునిగా, పెద్దగా నియమించాలన్నా తైలముతో తలను అంటటం అనేది దేవుని యొక్క పద్ధతి. తైలం చేత మాత్రమే ఎందుకు అంటే చాలా సంగతులు మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ తైలముతో నింపబడటం, తైలముతో అంటబడటం అనేది దేవుడు ఒక వ్యక్తి యొక్క నియామకమును సూచించటానికి ఈ పద్ధతిని ఏర్పాటు చేశారు. నూనెతో తల అంటడం అది ఒక భావము. అలాగుననే నూనెను తల మీద పోయటం అంటే అభిషేకము అని కూడా అంటాం. పరిశుద్ధాత్మ కార్యములలో ఆత్మదేవుడు మనలో జరిగించు కార్యములలో ఆత్మ అభిషేకము అనేది కూడా ఓ ప్రాముఖ్యమైనది. పరిశుద్ధాత్మ అభిషేకము అభిషేకం ఎప్పుడు పైన చేస్తారు, తలపైన చేస్తారు. తైలాభిషేకం తైలంతో చేయటానికి కారణం ఏమిటంటే, తైలానికి ఒక చిక్కని జిగట కలిగినటువంటి, త్వరగా వదిలిపోదు. దేవుడు అనుగ్రహించిన అభిషేకం కూడా త్వరగా వదిలిపోదు, ఆ వ్యక్తిని త్వరగా విడిచిపెట్టదు. సరే, ఆ విషయాన్ని మరలా మనం చెప్పుకుందాం. ఇది నూనెతో తల అంటబడుట అనే విషయాన్ని గురించి జ్ఞాపకం చేస్తున్నాను. మరొక మాట ఏమిటంటే, ప్రసంగి గ్రంథంలో
9వ అధ్యాయము 8వ వచనాన్ని గనక మనం గమనిస్తే, ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములను ధరించుము, నీ తలకు నూనె తక్కువ చేయకుము. ఇది ఒక ఆసక్తికరమైన సంగతిని తెలియచేసే మాట. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములను ధరించుకొనుము. తెల్లని వస్త్రములను ధరించుకొనుట అంటే అర్థం ఏమిటి? మనము బాహ్యంగా శరీరాన్ని కప్పుకోవటానికి వస్త్రాన్ని ఉపయోగిస్తాం. మన అవమానాన్ని కప్పుకోవటానికి, సిగ్గు కప్పబడటానికి వస్త్రము తెల్లని వస్త్రం అవడం ఏమిటి? ఇతర రంగు వస్త్రాలు ధరించకూడదా అంటే, ఇప్పుడు ఆ విషయాన్ని నేను ఇప్పుడు ఏమి ప్రస్తావించను. మనకున్న సమయము, మనం ఉపయోగించుకుంటున్న సమయం చాలా క్లుప్త సమయం కనుక మనము విషయాన్ని నేరుగా చెప్పడానికే మన సమయం సరిపోదు. ఇక ఈ తెల్లని వస్త్రాన్ని గురించిన సంగతిని మనము చెప్పుకుంటూ పోతే చాలా సమయం పడుతుంది. అందుచేత తెల్లని వస్త్రం అంటే ఒక మాట చెప్తాను, కేవలం బాహ్యంగా కనపడేటటువంటి వస్త్రం తెల్లనిదై ఉండాలని కాదు. మరి అలాంటప్పుడు ఎప్పుడు తెల్లని వస్త్రాన్ని ధరించుకోవాలి అనే విషయం దగ్గర ఒకవేళ అక్షరార్థంగా కనుక తీసుకుంటే, నీ తలకు నూనె తక్కువ చేయకుము అని ఉంది. అసలు నూనె రాసుకునే సందర్భాలు ఏవి? ఎప్పుడు హెడ్ బాత్ చేసుకోవటం, తలస్నానం చేయటమే అధిక శాతం జరుగుతూ ఉంది కదా. మరి నీ తలకు నూనె తక్కువ చేయకుము అని అంటే పరిశుద్ధత వస్త్రము అనేది నీ వైఖరికి, నీ విధానమునకు, క్రియకు సూచన. తెల్లని వస్త్రం అంటే ఎల్లప్పుడూ తెల్లని వస్త్రాలు ధరించము అంటే ఎల్లప్పుడూ పరిశుద్ధమైనటువంటి క్రియలు జరిగించాలని, పరిశుద్ధమైన వైఖరి కలిగి ఉండాలని. అది మొదటి సంగతి. రెండవది, నీ తలకు నూనె తక్కువ చేయకుము అన్నాడు. తలకు నూనె తక్కువ చేయటం అంటే అది మన చేతిలోనిదా? గమనించండి, దావీదేమన్నాడు? నూనెతో నా తల అంటి ఉన్నావు అన్నాడు. అంటే నూనెతో తల అంటుతున్నది కాపరి, యెహోవా దేవుడు. యెహోవా నా కాపరి అన్నాడు కదా. ఆయన చేస్తున్న పని ఏమిటంటే తైలముతో తలను అంటుతున్నాడు. ఇక్కడేమని ఉంది? నీ తలకు నూనె తక్కువ చేయకుము. అంటే తక్కువ చేయకుండా జాగ్రత్త పడు, తక్కువ అవ్వకుండా జాగ్రత్త పడు అన్నది ఈయన చెప్తున్నది, ప్రసంగి చెప్తున్న మాట. దావీదు జ్ఞాపకం చేసిన మాట ఏమిటి? చెప్పిన సాక్ష్యం ఏమిటి? ఆయన నా తలను నూనెతో అంటి ఉన్నాడు. నూనెతో అంటుతుంది ఆయన. కానీ ఇక్కడ ప్రసంగి చెప్తున్న మాట ఏమిటి? తలకు నూనె తక్కువ చేయకుము అని. తలకు నూనె తక్కువ చేయకుము అన్నాడు. దేవుని బిడ్డలారా, అంటే ఏమిటి ఈ మాటకు? అంటే ఏమని మనం అర్థం చెప్పుకోవాలి? జాగ్రత్తగా వినండి. నూనె పరిశుద్ధాత్మ అభిషేకమునకు సూచన, పరిశుద్ధాత్మ దేవునికి సూచన. తైలము, ఆయన అభిషేకమును అనుగ్రహించువాడు పరిశుద్ధాత్మ అనే తైలంతో నా తలను అంటినాడు అని. ఇక్కడ ఏమని ఉన్నమాట? నీ తలకు నూనె తక్కువ చేయకుము. నీ తలకు నూనె అంటే నీవు పెట్టుకున్నట్టుంది. ప్రతిరోజు నీ తలకు నీవు నూనె పెట్టుకో, తక్కువ చేయకు అని. అంటే ఇక్కడ రెండు భావాలను మీరు తేటగా గమనించాలి. తలకు నూనె ఎప్పుడు తక్కువ అవుతుంది అన్నది మనం ఆలోచన చేస్తే, తలకు నూనె ఎలా తగ్గిపోతుంది? తలకు నూనెతో అంటే ఆయన అంటకుండా ఉన్నాడు అనుకోండి, ఆ అంటబడినది కొంతకాలానికి తరిగిపోయి
తర్వాత తల మీద ఉన్న జుట్టు ఎండిపోతుంది. అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకమును దేవాది దేవుడు మనకిస్తాడు, అనుగ్రహిస్తాడు. అది 23వ కీర్తనలో దావీదు భక్తుడు చెప్పిన సాక్ష్యం. ప్రసంగి చెప్తున్న విషయం ఏమిటంటే, ఈ అభిషేకమును కాపాడుకునే విషయంలో జాగ్రత్త పడు. తల మీద ఉన్న నూనె తరిగిపోతుంది అంటే పైన దేవుడు నూనెను పంపటం, నూనెతో తలను అంటటం మానివేశాడని గమనించారా? కాబట్టి ఆయన నూనెతో మన తల అంటినప్పుడు అంటబడినటువంటి తైలము దాన్ని జాగ్రత్తగా కాపాడుకునే విషయంలో మనము శ్రద్ధ కలిగిన వారమై ఉండాలి. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఆయన సన్నిధిలో మనం అడిగి పొందుకోవాలి. పొందుకున్న దాన్ని కాపాడుకోవాలి, అనుదినము పొందుకోవాలి, కాపాడుకోవాలి. దీని ద్వారా తలకు నూనె తక్కువ కాకుండా ఉంటుంది. తలకు నూనె తక్కువ కాకుండా ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా, ఆలోచన చేయండి. దేవుడు మనకు అనుగ్రహించిన అభిషేకము కాపాడుకోవాలి. సంసోనుకు తైలము చేత ఆ తల అంటబడిన అనుభవం ఉంది, కానీ ఆ వెంట్రుకలను కోల్పోయాడు సంసోను ఓ దినాన. అంటే తలకు నూనె తగ్గిపోయింది, అభిషేకాన్ని కాపాడుకునేటటువంటి సామర్థ్యం తరిగిపోయింది. అభిషేకాన్ని కాపాడుకునేటటువంటి ఆ సామర్థ్యం ఎప్పుడైతే తగ్గిపోయిందో అప్పుడు తలపై ఉన్నటువంటి నూనె లేకుండా పోయింది, తల ఎండిపోయిన అనుభవం. ఎప్పుడు మన తల పచ్చిగా ఉండాలి. అంటే మన అనుభవం ఏమిటంటే పరిశుద్ధాత్మ తైలము చేత ఎల్లప్పుడూ మనము అంటబడి ఉండాలి. అంటబడిన ఆ తైలమును కాపాడుకోవాలి. ఆ కురులు కోల్పోకుండా, అనగా అభిషేకాన్ని కోల్పోయేటటువంటి అనుభవం లేకుండా నీవు నేను జాగ్రత్త పడాలి. అభిషేకాన్ని కాపాడుకునే విషయంలో శ్రద్ధ వహించాలి. అభిషేకాన్ని కాపాడుకునే విషయంలో మనమందరము బాధ్యత వహించాలి. తల నూనెతో అంటటం ఆయన వైపు నుంచే జరుగుతున్నది, కానీ ఇక్కడ నీ తలకు నూనె తక్కువ కాకుండా చూడు అన్నది. తెల్లని వస్త్రం పరిశుద్ధ క్రియలు జరిగిస్తూ ఉన్నట్టయితే అప్పుడు నీ తలకు నూనె తక్కువ కాదు. ఎల్లప్పుడూ నీ తల వాక్యముతో లేక పరిశుద్ధాత్మ తైలముతో అంటబడి తల పచ్చిగా ఉంటుంది. ఈ అనుభవాన్ని మనం పొందుకోవాలి. విశ్వాసులు ఈ అనుభవాన్ని పొందుకోవాలి. అభిషేకం పొందుకోవటమే మాత్రమే కాదు, ఇంకొక శక్తి కూడా పొందాలి. మనం అభిషేకాన్ని కాపాడుకునే విషయంలో మనం శక్తిమంతులం అవ్వాలి, మనం బలవంతులం అవ్వాలి. నా ప్రియమైన వాళ్ళరా, ఈ ఉదయకాలంలో లేచి ఓ చిన్న ప్రార్థన చెయ్యి. ప్రభు, అభిషేకము నాకు కావాలి అని కోరుకో. ఈ ఉదయం అభిషేకం కావాలని అడుగు. ప్రభువా, నన్ను నీ ఆత్మతో నింపు, నీ తైలముతో నన్ను అంటు, నీ తైలముతో నన్ను అభిషేకించు. ఎప్పుడు నా తల పచ్చిగా ఉండాలి, నూనెతో అంటబడిన అనుభవం ఉండాలి, నూనెతో నింపబడిన అనుభవం ఉండాలి. అభిషేకం ఇవ్వటం, కాపాడుకోవటం నీ యొక్క చేతిలోనే ఉంది. తక్కువ కాకుండా చూడటం అనేది నీ బాధ్యత. అభిషేకించబడిన సంసోను బలహీనుడయ్యాడు, కురులను కోల్పోయాడు, తల ఎండిపోయింది అనుభవం. అభిషేకించబడినటువంటి వ్యక్తులు కొన్ని మార్లు తలకు నూనె తక్కువ అవటాన్ని బట్టి దారి తొలగిపోతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఈ అనుభవము మనకు ఉండకుండా మనం జాగ్రత్త పడదాం.
లేచి ప్రార్థన చేయండి. ఈ ఉదయకాలం ప్రభువుని అడగండి, ప్రభువా నన్ను నీ ఆత్మతో నింపయ్యా, నీవు అనుగ్రహించిన ఆ నూనెను నేను తక్కువ కాకుండా కాపాడుకునే సామర్థ్యం నాకు దయచేయని అటువంటి చక్కని ఆత్మీయ కురులు, ఆత్మీయ శిరోజాలు పొందుకుందాం. అభిషేకం కావాలని ప్రార్థన చేయండి. లేచి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన మా యేసయ్య, ఈ దినాన మా తండ్రి, ఈ ఉదయకాలం మేము మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. అభిషేకము దయచేయి నాయన, అభిషేకము దయచేయి. నూనెతో నా తల బలముగా అంటయ్యా, నూనెతో అంటబడిన నా తల ఎప్పుడు నాయన మా తండ్రి తైలముతో నింపబడిన అనుభవం కలగటానికి సహాయం చేయి. మా వైపు నుంచి తక్కువ కాకుండా చూచి కాపాడుకునే విషయంలో శ్రద్ధ కలగ చేయమని, మీరు మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మనకు తోడై ఈ దినమంతా మనకు ఆశీర్వాదంతో నింపునుగాక. ఆమేన్, ఆమేన్.